నేటి 20వ శ్లోకం. అస్యామః కాల ఏకో న భవతి భువనాంతోపి వీతేంధకారే సద్యః ప్రాళేయపాదో న విలయమచలశ్చంద్రమా అప్యుపైతి బంధః సిద్ధాంజలీనాం నహి కుముదవనస్యాపి యత్రోజ్జిహానే తత్ప్రాతః ప్రేక్షణీయం దిశతు దినపతేర్ధామ కామాధికం వహ. ఈ శ్లోకంలో సూర్యదేవుని యొక్క స్థూల సూక్ష్మతత్వాలను యోగపరమైన తత్వపరమైన సంకేతాత్మకంగా అద్భుతంగా భావన చేశాడు మయూరుడు. స్థూలత్వం ప్రకృతి గహనం అనంతం, సూక్ష్మత్వం తదపి సద్వక్త భావాత్ అచింత్యం అని చెప్పినట్లుగా సూర్యదేవుని యొక్క స్థూల రూపం నిస్సీమమై బ్రహ్మాండమంతటా అనంతమై వ్యాపించి చూడశక్యం కాకుండా ఏ విధంగా భాసిస్తున్నదో, ఆయన సూక్ష్మతత్వం కూడా కేవలం ఊహించటానికి కూడా శక్యం కాకుండా ప్రకాశిస్తోంది. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే అంటూ ఆదిత్య హృదయంలో చెప్పినటువంటి అంశాలను వరుసగా యథాతథంగా ఈ శ్లోకంలో పొందుపరిచాడు మయూర మహాకవి. అటువంటి ఆ సూర్య తేజస్సు యత్రః ఎప్పుడైతే తత్ప్లస్ ప్రాతః ఆ ప్రాతకాల సమయంలో యత్రా ప్లస్ ఉజ్జిహానే పైకి వస్తున్నటువంటి ఆ సూర్యకాంతి ఏ విధంగా కాలయేకో ఒకేసారిగా ఒకే సమయంలో తన స్థూల సూక్ష్మతత్వాలను ఏ విధంగా ప్రకాశింపచేస్తున్నదో అద్భుతంగా వర్ణించాడు మయూరుడు. అస్యామః కాల ఏకో న భవతి భువనాంతోపి వీతేంధకారే. అస్యామః, శ్యామః నల్లనిదే అని అర్థం, అనగా రాత్రి లేదా అంధకారం అని భావన చేయవచ్చు. అస్యామః అంధకారాన్ని తొలగించి తన స్థూల ప్రకాశంతో పగటి సమయాన్ని కలిగిస్తున్నది. అంధకారే అంధకారమును వీతే తొలగించి భవతిః పగలును ఏర్పరుస్తోంది. ఏకోకాలః అదే సమయంలో తమోఘ్నాయ అని చెప్పినట్లుగా భువనాంతో, భువనా ప్లస్ అంతో భువనముల లోపలి అంధకారం అనగా మన హృదయం లోపల ఉన్నటువంటి జన్మ జన్మాంతరములుగా పేరుకుపోయిన అజ్ఞాన రూపమైన తిమిరాన్ని అపి కూడా తన సూక్ష్మ ప్రకాశంతో తిమిరోన్మథనుడైనటువంటి ఆ సూర్యదేవుడు మనలోని తమోగుణాన్ని కూడా వీతే తొలగిస్తున్నాడు అని తత్వపరమైనటువంటి సంకేతం. అనగా విశ్వమంతటా వ్యాపించిన అంధకారం దేనిని కనిపించకుండా చేస్తే దానిని కబళించి తన స్థూల ప్రకాశంతో పగలును కలిగించి లోకాలను ప్రకాశింపచేసినట్లుగానే అదే సమయంలో మనలోని అజ్ఞానాంధకారం హృదయాంతర్వర్తి అయినటువంటి ఆ పరమాత్మని కప్పివేస్తే జ్ఞానరూపమైన తన సూక్ష్మ ప్రకాశంతో పరమాత్మని సాక్షాత్కరింపచేయటం కూడా ఆయన రక్షా దీక్షలోని భాగంగానే చెప్పబడుతోంది. సద్యః ప్రాళేయపాదో న విలయ మచలమాశ్చంద్రమా అప్యుపైతి. ఈ పాదంలో మిత్రశబ్దంతో కీర్తించబడే సూర్యదేవుని యొక్క జగన్మిత్రత్వం నిక్షిప్తం చేయబడింది. హిమఘ్నాయ అని చెప్పినట్లుగా స్థూలంగా మంచుని కరిగించి జీవనదులుగా ప్రవహించి జలతత్వాన్ని పొంది నానా విధములైన ఓషధులందు ప్రవేశించి ముల్లోకములను పోషించినట్లుగానే సూక్ష్మంగా అమృత కిరణుడైనటువంటి చంద్రుని కరగించి దేవపితృ మనుష్య గణములను సంతృప్తులను గావిస్తూ జగన్మిత్ర తత్వంతో భాసిస్తున్నాడు సూర్యదేవుడు. ప్రాళేయ ప్లస్ అచలః, ప్రాళేయ అనగా మంచు, అచలః ఆ హిమవత్ పర్వతం యొక్క పాదో, ఇది అద్భుతమైనటువంటి శబ్దం. మొదలంట అని కూడా భావన చేయవచ్చు. లేదా ఆ పర్వతము ముందుగా ఉన్నటువంటి మంచుని విలయం కనిపించకుండా పోవటం అని అర్థం. అనగా స్థూలంగా మంచు కరిగి నీరై తన స్వస్థితిని పూర్తిగా కోల్పోతుంది. అందుకే హిమఘ్నాయ అంటూ ఆదిత్య హృదయం కీర్తించింది. మరొక తత్వపరమైనటువంటి అంశం ఏమిటంటే హిమం జడత్వానికి సంకేతం. ప్రాళేయపాదో విలయం, మనలో ఉన్నటువంటి జడత్వాన్ని పాదో మొదలంటగా నశింపచేస్తున్నదని సూక్ష్మపరమైనటువంటి సంకేతం. మనలోని అజ్ఞానాంధకారాన్ని
తరువాత జడత్వాన్ని ఈ సూర్యకాంతి సమూలంగా ధ్వంసం చేస్తున్నదని తత్వపరమైనటువంటి సంకేతార్థం. అయితే స్థూలంగా కేవలం హిమవత్పర్వతమునందలి మంచును కరిగించటమే కాకుండా సద్య వెంటనే చంద్రమా ప్లస్ అపి ఆ చంద్రుడు కూడా విలయం కనపడని స్థితిని ఉపైతి పొందుతున్నాడు అని అర్థం. అనగా సూర్యకాంతి రాగానే చంద్రుడు వెలవెలపోయి కనిపించకుండా పోవటం అనేది స్థూలపరమైన అంశం. అంతేకాకుండా అమావాస్య నాడు చంద్రుడు పూర్తిగా కనిపించకపోవటంలోని సూక్ష్మపరమైనటువంటి యోగ రహస్యం ఏమిటంటే చంద్రమా అపి విలయం, మంచు మాత్రమే నహా కాకుండా చంద్రుడు కూడా కరిగింపబడుతున్నాడు అని మరొక అంతరార్థం. కృష్ణ పరమాత్మ తనయుడైనటువంటి సాంబుడు తన 50 శ్లోకముల సాంబ పంచాశిక అనే గ్రంథంలో మొట్టమొదటి శ్లోకంలోనే సూర్యదేవుని చిత్స్వరూపంగా భావన చేస్తూ సూర్యుడు తన కిరణములతో అమృతమయుడైనటువంటి చంద్రుని ద్రవింపజేసి దేవ పితృ నరులకు పోషక శక్తిని కలిగిస్తున్నాడని అద్భుతంగా వ్యాఖ్యానించాడు. పుష్ణం దేవానమృత విసరైః ఇందుమాశ్రావ్య సమ్యక్ బాభిః స్వాభీరసయతి రసం యః పరం నిత్యమేవ. కృష్ణపాడ్యమి నుండి అమావాస్య వరకు ప్రతిదినం సూర్యుడు తన కిరణ ప్రసారం చేత అమృత నిధానమైనటువంటి చంద్రుని ద్రవింపజేసి ఆ అమృత ప్రవాహంతో దేవతలను పరిపుష్టి చేస్తున్నాడు. యస్మిన్ సోమః సురపితృనరైర్ అన్వహం పీయమాన్ క్షీణ ప్రవిశతి. కృష్ణపాడ్యమి మొదటి 5 దినములు దేవతలు, తరువాత వరుసగా 5 దినములు పితృదేవతలు, చివరి 5 దినములు నరులు ఆ అమృతమును పానం చేసుగా అమావాస్య నాటికి విలయం అపి కనిపించకుండా పోయే స్థితిని ఉపైతి ఆ చంద్రదేవుడు పొందుతున్నాడు. ఇది సూక్ష్మపరమైనటువంటి తత్వరహస్యం. పిత్రాదీనాం స్వధౌష్యధమృతరసకృతోహో అని ఈ శ్లోకపాదం భావాన్ని అప్పయ్య దీక్షితులు కూడా తన ఆదిత్య స్తోత్ర రత్నంలో 3వ శ్లోకంలో యథాతథంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆ విధంగా క్షీణించినటువంటి చంద్రుని పునరపిచతం పూరయిత్యేవ తిరిగి ఆ సూర్యదేవుడే తన కిరణ ప్రసారంతోనే శుక్లపాడ్యమి నుండి పౌర్ణమి నాటికి అమృతంతో నింపి ఆ చంద్రుని షోడశకళా పరిపూర్ణుడిగా చేస్తున్నాడు. మంచు కరగటం స్థూలపరమైన అంశమైతే చంద్రుడు ద్రవించటం సూక్ష్మపరమైనటువంటి అంశం. ఇది మన చర్మచక్షువులకు గోచరించదు. పర్యాయపీతస్య సురైర్హిమాంసోః కళాక్షయః శ్లాఘ్యతరో హి వృద్ధేః. ఈ విధంగా మాటిమాటికి దేవపితృ నరగణముల చేత వంతుల వారీగా అమృతము పానం చేయబడుతున్నటువంటి కారణంగా కృష్ణపక్షంలో చంద్రునికి వాటిల్లినటువంటి కళా క్షీణత శుక్లపక్షమున చంద్రునికి సమకూరే కళా వృద్ధి కన్నా చాలా గొప్పది, శ్లాఘనీయమైనదని కాళిదాస మహాకవి తన రఘువంశ కావ్యంలో వ్యాఖ్యానించాడు. ఈ విధంగా మంచు కరగటం స్థూలతత్వమైతే సద్య వెంటనే చంద్రుని సైతం కరిగించటం సూక్ష్మతత్వంగా చెప్పవచ్చు. బంధః సిద్ధాంజలీనాం నహి కుముదవనస్యాపి యత్రోజ్జిహానే. యత్రః ఎప్పుడైతే ఉజ్జిహానే ఆ సూర్యకాంతి పైకి వచ్చిందో సిద్ధ ప్లస్ అంజలీనాం సిద్ధుల సమూహము అంజలీనాం అంజలిస్తున్నట్లుగా నమస్కరిస్తున్నట్లుగా బంధః 2 చేతులను కలిపి బంధించినట్లుగా పట్టుకుని ఆ సూర్యదేవునికి దోసిళ్లతో అర్ఘ్యమిచ్చి శత్రుఘ్నాయ అని చెప్పినట్లుగా అజ్ఞానాంధకారాన్ని జడత్వాన్ని ధ్వంసం చేయటమే కాకుండా తమలోని అంతఃశత్రువులైనటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములను తొలగించి ముక్తిని ప్రసాదించమని తమ చేతులను జోడించి నమస్కరించటం స్థూలపరమైన అంశంగా చెప్పబడుతుంది. నహ అంతేకాకుండా కుముదవనస్య కమలముల వన సమూహం కూడా కూడా సూర్యకాంతి సోకగానే కలువరేకులు ముడుచుకుని సూర్యదేవునికి ఆ కలువల సమూహము సిద్ధుల వలె నమస్కరిస్తున్నట్లుగా అద్భుతంగా భావన చేశాడు మయూరుడు.
ఇందులోని సూక్ష్మపరమైన తత్వపరమైన సంకేతం ఏమిటంటే, తమ ప్రియవల్లభుడైనటువంటి చంద్రుని పునరపిచతం పూరయిత్యేవా అని చెప్పినట్లుగా అమావాస్య నాటికి పూర్తిగా క్షీణించినటువంటి చంద్రుని తిరిగి పౌర్ణమి నాటికి షోడశ కళలతో పరిపూర్ణని చేసే దయామయుడైనటువంటి ఆ సూర్యదేవునికి కలువలు తమ కృతజ్ఞతలతో సిద్ధుల వలె నమస్కరిస్తున్నాయని మరొక తత్వపరమైన అంతరార్థం. కలువలు ముడుచుకోవటాన్ని శృంగార నైషధంలో శ్రీనాథ మహాకవి మరొక అద్భుతమైన భావంతో వ్యక్తీకరించాడు. ప్రియవల్లభుడైన శశాంకు కూడి ఇచ్చారతికేళి జాగరము సల్పిన ఖిన్నత కైరవరాజి ఇప్పుడు నిజగర్భ నివిష్టమద ద్విరేఫ జంఖారమిషంబున తరచుగా గురువెట్టుసు నిద్రపోయెడిన్ అంటూ వ్యాఖ్యానించాడు. అనగా కలువల స్థితిని ఆ సూర్యోదయ సమయంలో ఎలా ఉన్నదంటే, రాత్రంతా నిద్ర లేకుండా తన వల్లభుడైన చంద్రునితో గడిపినటువంటి ఆ కలువ నిద్రలేమితో సూర్యోదయం కాగానే తమ రెక్కలు ముడుచుకుని గుర్రువెట్టి నిద్రపోతున్నదిట. ఆ గురక ఎక్కడి నుండి వస్తోందంటే, రాత్రివేళ పరిమళం కోసం కలువ పువ్వునందు వాలి సూర్యోదయం వరకు మైమరచిపోయి రేకులు మూయగానే ఆ కలువల యందు చిక్కుకున్నటువంటి తుమ్మెద చేసే ఝంకారమే ఆ కలువ పెట్టే గురకగా వినిపిస్తోందని అద్భుతంగా వర్ణించాడు శ్రీనాథ మహాకవి. ఆ విధంగా స్థూలంగా సిద్ధ సమూహమే కాకుండా సూక్ష్మపరంగా కలువల సమూహము కూడా చేతులు జోడించి ఆ ప్రాతకాలంలో సూర్యదేవునికి నమస్కరిస్తున్నట్లుగా భావన చేశాడు మయూర మహాకవి. తత్ప్రాతః ప్రేక్షణీయం దిశతు దినపతేర్ధామ కామాధికం వహ. తత్ప్లస్ ప్రాతః, ఆ ప్రాతకాల సమయంలో ప్రేక్షణీయం స్థూల సూక్ష్మతత్వములతో చూసి తీరవలసినటువంటి విధంగా ప్రకాశించే దినపతే ఆ సూర్యదేవుని యొక్క ధామహ కాంతి వహ మీకు కామాధికం వాంఛాసమధికం అని లలితా సహస్రంలో చెప్పినట్లుగా కోరుకున్న దానికన్నా ఎక్కువగా దిశతు మీ కోరికలనన్నింటినీ సఫలము చేయుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. ఒకేసారిగా విశ్వమంతా వ్యాపించిన అంధకారాన్నే కాకుండా మనలోని అజ్ఞాన తిమిరాన్ని సైతం తొలగించి హిమవత్పర్వత సానువులలో మంచుని మాత్రమే కాకుండా అమృతమయుడైనటువంటి చంద్రుని సైతం కరిగిస్తూ సిద్ధ సమూహమే కాకుండా కలువల సమూహము కూడా చేతులు జోడించి నమస్కరించే విధంగా ఆ ప్రాతకాల సమయంలో చూసి తీరవలసినంత ఆకర్షణీయంగా ప్రకాశించే ఆ సూర్యకాంతి మీ కోరికలనన్నింటినీ సఫలము చేయుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఛాల వారి అనువాదం. ఏ భాస్కరమరీచి ఇంచుక కనిపింప అంధకారం వెల్లనంతరించు, ఏ భానుకిరణము ఇంచుక కనిపింప జగతి మధ్యము అశ్యామమగును, ఏ ప్రభాధీధితి ఇంచుక కనిపింప నెరిమంచు కొండలు నీరుగాను, ఏ వెలుంగులగని ఇంచుక కనిపింప అమృతకరుడు విలయము పొందు, సిద్ధులైనట్టి వారి కరములెగాక ముకుట కైరవరాజియు ముడుచుకొనియే, అట్టి సూర్య తేజము మీదు కోర్కెదీర్చ అనుజ పల్కుమా వేగం స్వాగతం. స్వస్తి.